మన థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ద గ్రేట్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రియాలిటీ యూ వాంట్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ అని నికోలా టెస్లా చెప్పారు. అండ్ దీనికి లా ఆఫ్ వైబ్రేషన్ అని ఒక పెద్ద కాన్సెప్టే ఉంది. అదేం చెప్తుందంటే మన ప్రతి ఆలోచనకి ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మీరు ఒక విషయాన్ని పదే పదే ఆలోచించినా లేదా ఒక సిచ్యువేషన్ని ఎక్కువగా ఇమాజిన్ చేసినా మీరు ఆ ఫ్రీక్వెన్సీని యూనివర్స్లోకి బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యే ఎక్స్పీరియన్సెస్నే మీరు మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టీవీలో ఒక ఛానల్ని సెలెక్ట్ చేస్తే వెంటనే విజువల్స్ ఎలా వస్తున్నాయంటే ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసినప్పుడే ఆ పర్టికులర్ పిక్చర్స్ని మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అలానే జరుగుతుంది మన లైఫ్లో కూడా. మీరు బ్రాడ్కాస్ట్ చేసే ఫ్రీక్వెన్సీని బట్టే దానికి మ్యాచ్ అయ్యే పీపుల్, సిచ్యువేషన్స్ అండ్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. నెగిటివ్ సిగ్నల్స్ని బ్రాడ్కాస్ట్ చేస్తే నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. సో సింపుల్ లాజిక్. వేరే పిక్చర్స్ని చూడడానికి టీవీలో ఫ్రీక్వెన్సీని రిమోట్తో ఎలా స్విచ్ చేస్తున్నామో మీ లైఫ్ పిక్చర్స్ చేంజ్ చేయడానికి మీ ఫ్రీక్వెన్సీని మీ పాజిటివ్ ఆలోచనల ద్వారా స్విచ్ చేయండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో ఫర్ మోర్.